హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో డయాబెటీస్ ఉన్నవారు పిస్తా పప్పు తింటే ఏమవుతుందో వివరంగా తెలుసుకుందాం. అనకాడియేసి కుటుంబానికి చెందిన పిస్తా పప్పు శాస్త్రీయ నామం పిస్తాసియా వేరా. పిస్తాలో 9 రకాల అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే పిస్తాలో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి. పిస్తా పప్పులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, విటమిన్ బి, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నప్పుడు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మోనోసాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ ఆహారం తీసుకోవడం వలన మంట, గ్లూకోజ్ స్థాయిల నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు తీసుకోవడం వలన 27% డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. పిస్తా పప్పును డయాబెటీస్ నిపుణులు కూడా తినమని సిఫార్సు చేస్తున్నారు. పిస్తా పప్పులో అసంతృప్త కొవ్వులు, మెగ్నీషియం, సెలీనియం, విటమిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన డయాబెటిక్ నిర్వహణలో చాలా బాగా సహాయపడుతుంది. ఇన్సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, ప్యాంక్రియాటిక్ కణాల ఆక్సీకరణ నష్టం లేకుండా రక్షించడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్న ఆహారాలలో పిస్తా పప్పు ఒకటి. పిస్తా పప్పులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. పిస్తా పప్పులో ఇతర డ్రై ఫ్రూట్స్తో పోల్చినప్పుడు మోనో మరియు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండటం వలన కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేయటానికి సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ మరియు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పిస్తా పప్పులో శోథ నిరోధక లక్షణాలు ఉండటం వలన డయాబెటీస్ కారణంగా వచ్చే మంటను తగ్గిస్తుంది. పిస్తా పప్పులో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ధమనులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే పిస్తా పప్పులో ఉండే ఆర్జినిన్ గ్లూకోజ్ 40% బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఆకలి నియంత్రణలో ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారిలో ఎక్కువగా మెగ్నీషియం లోపం కనబడుతుంది. అందువల్ల పిస్తా పప్పును ప్రతిరోజు రెగ్యులర్గా లిమిట్గా తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లైన లూటిన్, జియాక్సన్సిన్, బీటా కెరోటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ మరియు సెలీనియం సమృద్ధిగా ఉండటం వలన ఇన్సులిన్ ఉత్పత్తికి కారణమయ్యే ప్యాంక్రియాస్ యొక్క బీటా కణాలను రక్షించడానికి మరియు ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ యొక్క శోషణ తగ్గించడం ద్వారా సీరం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో కొలెస్ట్రాల్ జీవక్రియ కణాల పనితీరు మరియు రక్తపోటు, గుండె జబ్బుల నివారణకు అవసరమైన అన్ని రకాల అంశాలు మెరుగుపడతాయి. పిస్తా పప్పు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పిస్తా పప్పు తింటూ ఉంటే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చూసారుగా, డయాబెటీస్ ఉన్నవారు పిస్తా పప్పు తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇక పిస్తా పప్పు తినడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. పిస్తా పప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. పిస్తా పప్పులో ఉండే ప్రోటీన్ ఆకలిని తగ్గిస్తుంది. ప్రతిరోజు పిస్తా పప్పును తీసుకుంటూ ఉంటే శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. పిస్తాలో ఉండే లిపిడ్ కంటెంట్ శరీరం పూర్తిగా కరిగించదు. ఇది శరీరంలోని కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది. పిస్తా పప్పులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులకు ప్రమాదకారకమైన కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. పిస్తాలో ఉండే ఆర్జినైన్ అనే అమైనో ఆమ్లం రక్తపోటు తగ్గడానికి సహాయపడుతుంది. మనలో చాలా మందికి గర్భధారణ సమయంలో పిస్తా పప్పు తినవచ్చా అనే సందేహం ఉంటుంది. గర్భధారణ సమయంలో ఖచ్చితంగా పిస్తా పప్పులు తినవచ్చు. పిస్తా పప్పులో ఉండే పోషకాలు గర్భధారణ సమయంలో ఎన్నో పోషకాలను అందిస్తుంది. పాలిచ్చే తల్లులు కూడా మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. వారికి కూడా పిస్తా పప్పు చాలా మంచిది. గర్భధారణ సమయంలో ఎటువంటి అనుమానం లేకుండా పిస్తా పప్పును తినవచ్చు.
పిస్తా పప్పులో ఉన్న బయో యాక్టివ్స్ మంటతో పోరాటానికి సహాయపడతాయి. శోథ నిరోధక లక్షణాలు చికిత్స సమయంలో సహాయపడతాయి. పిస్తా పప్పులో ఉండే మోనోసాచురేటెడ్ కొవ్వులు మంట మీద పోరాటం చేస్తాయి. లుటిన్ మరియు జియాక్సిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలు లేకుండా చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే మాక్యులర్ క్షీణత మరియు కంటి శుక్లం వంటి దృష్టి సమస్యలను తగ్గిస్తుంది. పిస్తాలో ఉండే జింక్ రాత్రి సమయంలో వచ్చే దృష్టి లోపాలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు కంటి ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి. విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన ఆందోళన, ఒత్తిడి తగ్గించి మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. యాంటీ క్యాన్సర్ ఔషధాల వల్ల కలిగే సంభావ్య అంతరాయాల నుండి మెదడు పనితీరును రక్షించడంలో పిస్తా పప్పు కీలకమైన పాత్రను పోషిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవడానికి ఒక అరగంట ముందు ఒక 3 లేదా 4 పిస్తా పప్పులను తింటే మంచి నిద్ర పడుతుంది. పిస్తా పప్పులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యంలో సహాయపడుతుంది. చర్మం ముడతలు లేకుండా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పిస్తా పప్పులో ఉండే B6 అనే ప్రోటీన్ రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి సహాయం చేస్తుంది. B6 ఎక్కువగా ఉండటం వలన ప్రతిరోజు తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మెదడు చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారు కూడా పిస్తా పప్పు తింటే చాలా మంచిది. బయోటిన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. పిస్తా చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా బ్యూటీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జుట్టు పెరుగుదలకు కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. ఇవి పిస్తా పప్పులో చాలా సమృద్ధిగా ఉంటాయి. అయితే పిస్తా పప్పును తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సాల్ట్ లేని పిస్తా పప్పును మాత్రమే తీసుకోవాలి. అయితే మనలో చాలామందికి పిస్తా పప్పులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, రోజులో ఎన్ని తీసుకోవాలి అనే అనుమానం కూడా ఉంటుంది. ఆ విషయానికి వచ్చేసరికి రోజుకి 4 నుండి 5 పిస్తా పప్పులు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. ఎందుకంటే పిస్తా పప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి. అలాగే కిడ్నీలో రాళ్లకు కారణం కూడా కావచ్చు. ముఖ్యంగా కాల్చిన పిస్తా పప్పులను ఎక్కువగా తీసుకోకూడదు. సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, రక్తపోటు సమస్యకు కారణం కావచ్చు. పిస్తా పప్పులు సుమారు 3 నెలల పాటు నిల్వ ఉంటాయి. గాలి చొరబడిన డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. పిస్తా పప్పు పుల్లగా ఉంది అంటే ఆ పప్పు పాడైంది అని భావించాలి. చూసారుగా ఫ్రెండ్స్, పిస్తా పప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటీస్ నిర్వహణలో ఎలా సహాయపడుతుందో చూశారు కదా. అంతేకాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలను మనం తెలుసుకున్నాం. మీరు కూడా పిస్తా పప్పును రోజు రెగ్యులర్ డైట్లో చేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.